ఆడియన్స్ అంటే అండి నేను చిన్నప్పటి నుంచి మా ఫాదర్ డిస్ట్రిబ్యూటర్ కూడా. నేను థియేటర్స్‌లోనే పెరిగాను ఎక్కువ. నేనెంత ఎడ్యుకేషన్‌లో ఉన్నా గానీ, ఈవెన్ నేను చెన్నైలో చదువుకుంటున్నా గానీ, మాక్సిమం వీక్‌లో 2 టైమ్స్, 3 టైమ్స్ సెకండ్ షోస్‌కెళ్ళేటోన్ని ఫ్రెండ్స్‌తో. ఓకే. సరదాగా ఒక పార్టీ అయినా సరే థియేటర్‌కెళ్ళి అలా ఆడియన్స్‌ని అబ్జర్వ్ చేసేటోళ్ళం. సో, అంటే ఆడియన్స్ పల్స్ ఎవరికీ తెలీదు. అంటే బట్ ఏ సీన్స్‌కి ఎంజాయ్ చేయగలరో తెలుసు. ఓకే. ఇలాంటి ఒక కంటెంట్ ఇస్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారన్న వరకు అంటే ఆడిటోరియం వరకు అది హ్మ్. తెలుసు. బట్ ఇది నేను చేసేసాను ఆడియన్స్‌కి నచ్చేస్తది అనేదైతే ఎవరు జడ్జ్ చేయలేరు. ఈవెన్ ట్రూ. నో వన్ కెన్ జడ్జ్ చేయలేరు. వాళ్ళకి ఇంత దగ్గరకైతే వెళ్ళగలం అనే థింగ్. బట్ ఇండస్ట్రీకొచ్చేసరికి ఎంటైర్‌లీ న్యూ నాకు. ఏమీ తెలీదు. ఇండస్ట్రీలో పీపుల్ ఎలా ఉంటారు? ఇక్కడ పాలిటిక్స్ ఎలా ఉంటాయి? హౌ దిస్ సిస్టమ్ మొత్తం రన్ అవుతుంది నాకేమీ తెలీదు. దాని విషయంలో ఒక 5-10% లోపే తెలుసుకున్నాను ఈ సినిమాతో. చాలా చూడాలి. ఓకే. సో, అంటే మీ ఫాదర్ డిస్ట్రిబ్యూటర్ అంటే ఏ సినిమాలో చేసేవారు? చిన్న మా బుచ్చిరెడ్డిపాలెంలో మాక్సిమం కొంచెం మహేష్ బాబు సినిమాల వరకు ఎక్కువ ఓహ్! చేశారు. అందుకనే 'మహేష్ బాబు' ఇదా మీకు? లేదు హోల్ ఫ్యామిలీ మహేష్ బాబు ఫ్యాన్. ఓహ్! మా 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 ముందు ముందు ఫాదర్స్ దగ్గర నుంచి 'కృష్ణ' గారి హీరో దగ్గర నుంచి అందరూ మహేష్ బాబు. ఓహో! మొత్తం ఘట్టమనేని అభిమానులనమాట ఘట్టమనేని అయితే. ఓకే. సో